పద సేవలు నీ పాద పూజలు పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినావయ్య ఆత్మదేవా, అరుదించినావయ్య ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం సెయింట్ తెరీసా విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు కలగర బాలస్వామి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం చనుపల్లి వారిగూడెం గ్రామం నున్న విచారణ, యారం బాలస్వామి, లూర్దమ్మ వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పాడి పంటలను దీవించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యారం రవీంద్ర ప్రసాద్, నిర్మల, కిషోర్, లక్ష్మి, హరికోటి, సునీల, వెంకటరత్నం, యశ్వంత్, సంపత్, జశ్వంత్, మదన్, హనో, హర్షిత, సంధ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, అల్లం చిన్నపురెడ్డి, సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, అల్లం మిన్నారెడ్డి, మేరీ, శిరీష కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బాల ప్రణీత్ రెడ్డికి ఆయురారోగ్యములు, జ్ఞానము దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పర్వతం లూర్దు మేరీ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని జోజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అపర్ణ, అనిత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పర్వతం లూర్దు మేరీ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని జోజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అపర్ణ, అనిత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం పోతునూరు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కోటి శామ్యూల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ దేవమాత అఖిల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ, బోయపాటి ఇన్నారెడ్డి గారి తలంపు ప్రకారం ఆయురారోగ్యములు దయచేయమని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు గెనసరేతు తీరములో చేపలు పట్టుకుంటున్నటువంటి పేతురుగారి దగ్గరకు, తన యొక్క సహోదరుల దగ్గరకు వస్తూ ఉన్నారు. పేతురుగారు తన యొక్క అనుదిన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ఆయన దగ్గరకు, ఆయన పనిచేసే స్థలానికి వచ్చారు. ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఒక గొప్ప అద్భుతాన్ని పేతురు యొక్క జీవితంలో చేసి పేతురును చేపలు పట్టేవాడినిగా కాకుండా మనుషులను పట్టేవాడిగా మారుస్తూ ఉన్నారు. మన అనుదిన జీవితంలో కూడా క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ మన దగ్గరకు వస్తూ ఉన్నారు. పేతురు దగ్గరకు వచ్చినట్లుగా మన జీవితాల్లోనికి ఆయన వస్తూ ఉన్నారు. మన జీవితాలను ఆయన మారుస్తూ ఉన్నారు. ఈ సమయంలో తన వాక్యం ద్వారా ప్రభు మన దగ్గరకు వస్తున్నారు. ఈ దివ్య పూజలో దివ్య సప్రసాదము ద్వారా ప్రభు మన చెంతకు వస్తూ ఉన్నారు.
ఆ విధముగా వాక్యము ద్వారా, సప్రసాదము ద్వారా ప్రభు మన యొక్క జీవితాలను మారుస్తూ ఉన్నారు. తన యొక్క అనుగ్రహంతో మన జీవితాలను నింపుతూ ఉన్నారు. అటువంటి గొప్ప భాగ్యానికి ఈ దివ్య పూజలో మనందరం కూడా పాత్రులగుతూ ఉన్నాం. కనుక మనం ఆ దేవుడు మన దగ్గరకు వస్తున్న సమయంలో మన జీవితాల్లో ఉన్న మలినాలను తీసివేసుకొని ప్రభు యొక్క ఆగమనానికి మనలను మనం ఆయత్తం చేసుకుంటూ మనం చేసిన తప్పిదాలకై దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుడు మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. మొదటి పఠనము పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. సహోదరులారా, ఈ కారణము చేత మేము మిమ్ములను గూర్చి విన్నప్పటి నుండి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. మిమ్ములను దేవుని సంకల్ప జ్ఞానముతోనూ ఆయన ఆత్మ వసగు సమస్త వివేకముతోనూ అవగాహనతోనూ మూర్తిభవింపచేయవలసినదిగా మేము ఆయనను కోరుచున్నాము. అప్పుడు మీరు ప్రభువు కోరిన విధముగా జీవింపగలరు. ఎల్లప్పుడూ ఆయనకు సంతోషమును కలిగించడి పనిని చేయుదురు. అన్ని విధములైన మంచి కార్యములలోనూ మీ జీవితములు ఫలప్రదమగును. మీలో దేవుని గూర్చిన జ్ఞానము పెంపొందును. ఆయన మహిమాన్విత శక్తి వలన లభించడి బలముతో మీరు బలవంతులు అయ్యెదురు గదా. అన్నింటినీ సంతోషముతో కూడిన ఓర్పుతో సహించెదరుగాక. తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థులనగుటకు మిమ్మలను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది. మన పాపములు క్షమించబడినవి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభు రక్షణము అన్యజాతులకు తెలియచేసెను. ప్రభు రక్షణము అన్ని జాతులకు తెలియచేసెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణము అన్యజాతులకు తెలియచేసెను. ఇశ్రాయేలీల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుచున్నందున తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ. ప్రభు రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ప్రభు రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. నీల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువునకు జయకొట్టుము. ఆనందనాదము చేయిచు అతనికి కీర్తనలు పాడము. అందరూ. ప్రభు రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ప్రభు రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. కీర్తనలతో ప్రభువును వినితింపుడు. సితార వాద్యములతో సంగీతము వినిపింపుడు.
బూరలను కొమ్ములను ఊది మన రాజైన ప్రభువునకు జేకొట్టుడు. అందరూ ప్రభు రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ప్రభు రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. నిన్ను అనుసరించన్ నా యేసువా, నీ కొలువు చేయన్ నా దైవమా. నిన్ను అనుసరించన్ నా యేసువా, నీ కొలువు చేయన్ నా దైవమా. నీ కీర్తనలు పాడి కీర్తించనా, నీ ఆలయాన బస చేయనా. నీ కీర్తనలు పాడి కీర్తించనా, నీ ఆలయాన బస చేయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు ఒక పర్యాయము గెన్నసరేతు సరస్సు తీరమున నిలచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన వద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. ఆయన అచట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా తోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరమిచ్చెను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు 2వ పడవలోనున్న తమ తోటి వారికి వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు అది చూచి యేసు పాదములపై పడి, ప్రభూ, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోటివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు, యోహానులు అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క అనుచరణ మనలో మార్పును తీసుకుని రావాలి. ఒక విశ్వాసిగా క్రీస్తు ప్రభుని నేను వెంబడించినప్పుడు ఆ క్రీస్తు యొక్క మేలైనటువంటి అనుగ్రహం నాలో ప్రవహించినప్పుడు, ఆ ప్రభు నాకు దగ్గరగా వచ్చినప్పుడు తప్పకుండా నాలో ఉన్నటువంటి మార్పు కనపడాలి. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు ఆ యొక్క సీమోను దగ్గరకు, తన యొక్క స్నేహితులు సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రభు చెప్పిన మాట ప్రకారం సీమోను అతని అనుచరులు ఆ పడవను లోతుగా తీసుకెళ్ళి చేపలు పట్టే ప్రయత్నాన్ని చేసినప్పుడు
వారు ఊహించని విధానముగా అనూహ్యముగా పడవ మునిగిపోయేటట్లు, వలలు చినిగిపోయేటట్లుగా ఆ చేపలు పట్టడం ఈనాటి సువిశేషంలో మనం వింటూ ఉన్నాం. మన జీవితంలో చాలాసార్లు మనలను మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. నేను అన్నీ బాగానే చేస్తున్నాను, నేను ప్రతిరోజు దేవాలయానికి వస్తున్నాను, దేవుని స్మరిస్తున్నాను, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, బైబిల్ చదువుతూ ఉన్నాను, అయినా కానీ నా జీవితంలో అనుకున్నది జరగటం లేదు, నేను ఆశించింది నాకు రావటం లేదనేటువంటి ప్రశ్నలు మనం చాలాసార్లు అడుగుతూ ఉంటాం. నిజమే, మన జీవితాలు కూడా చాలాసార్లు యేసుప్రభు రాకముందు పేతురు గారి జీవితంలాగా ఉంటుంది. రాత్రంతా శ్రమ పడినా కానీ ఏమీ దొరకలేదు. కనుక మానవులుగా, విశ్వాసులుగా మన జీవితంలో నిరంతరం కూడా మనం ఎదుగుతూ ఉంటాం, శ్రమిస్తూ ఉంటాం. రాత్రంతా శ్రమించిన, పద్దాక శ్రమించినా కానీ, నిరంతరం శ్రమించినా కానీ మన జీవితాల్లో ఆశించింది మనం పొందలేకుండా నిరాశ నిస్పృహతో ఉంటూ ఉంటాం. అయితే ఎందుకని ఈ విధంగా మన జీవితాల్లో జరుగుతుంది? అన్నీ బాగా చేసినట్లున్నా కానీ, విశ్వాసంతో జీవించినా కానీ మన జీవితంలో ఇంకా ఆశించింది ఎందుకని మనం పొందటం లేదు అనే ప్రశ్న మనకు ఎప్పుడూ మిగిలిపోతుంది. అయితే దానికి కారణం ఏమిటి? ఎందుకని మనం అటువంటి దైవానుగ్రహాన్ని పొందలేకపోతూ ఉన్నాం? ఎందుకని మన జీవితాన్ని ఆనందంగా, శాంతి సమాధానాలతో జీవించలేకపోతూ ఉన్నాం? ఎందుకని మన విశ్వాస జీవితంలో క్రీస్తు యొక్క అనుసరణలో పరిపూర్ణతను మనం ఎందుకని సాధించలేకపోతూ ఉన్నాం? కారణం బయట లేదు, ఆ కారణం మనలోనే ఉందని మనం గ్రహించాలి. ఒకసారి ఒక విశ్వాసి నిరంతరం కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తనకు చాలా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయి. ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు పోవాలంటే తనకు మంచి లాటరీ తగలాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు పెద్ద లాటరీ తగిలే విధంగా సహాయం చేయి, దీవించు అని. ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఆ విశ్వాసతో చెప్పాడు, నువ్వు ప్రతిరోజు లాటరీ తగలాలని ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ లాటరీ తగిలే ముందు నువ్వు ముందుగా లాటరీ టికెట్ కొను అని. కనుక ఈ విశ్వాసి లాటరీ టికెట్ కొనలేదు. లాటరీ టికెట్ కొనకుండా లాటరీ తగలాలని పద్దాక ప్రార్థన చేస్తున్నాడు. లాటరీ తగలాలంటే ముందుగా నేను లాటరీ టికెట్ కొనాలి, అది కొనకుండా లాటరీ నాకు తగలదు. బహుశా మన జీవితంలో కూడా మనం ఈ విధంగా చేస్తున్నామేమో. దేవుడు మనకు చెప్పేది, దేవుడు మనకు బోధించేది, దేవుడు మనకు నేర్పించేది మనం పాటించకుండా మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఎల్లప్పుడూ కూడా అనుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు పేతురు గారికి చెప్పినట్లుగా ఈరోజు మనతో చెప్తూ ఉన్నారు, నీ జీవితంలో పరిపూర్ణత నువ్వు పొందాలంటే, నువ్వు ఊహించని విధముగా ఎంతో గొప్పగా ఆ పరిపూర్ణత దైవానుగ్రహంలో నువ్వు పొందాలంటే, నీ జీవితం పరిపూర్ణం కావాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, నువ్వు లోతుగా ప్రయాణం చేయాలి. నీ జీవిత నావను లోతుగా తీసుకువెళ్ళి ఆ లోతైనటువంటి స్థలములో దేవుని కోసం నువ్వు వెదకాలి. ఒడ్డున ఉంటే ఆ దైవానుగ్రహ పరిపూర్ణత నువ్వు పొందలేవు. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం లోతుగా వెళ్ళి నువ్వు చేపలు పట్టే ప్రయత్నాన్ని చేస్తావో అప్పుడే నీ జీవితంలో నువ్వు ఆశించే పరిపూర్ణత నువ్వు పొందగలుగుతావు. ఏ విధంగా లోతుగా మనం వెళ్ళాలి? ప్రభు అంటున్నాడు పేతురు గారితో చెప్పినట్లుగా, నీ జీవితంలో లోతుగా వెళ్ళి శోధిస్తే పరిపూర్ణత నీకు దొరుకుతుందని. కనుక ఒక విశ్వాసిగా ఈరోజు నా జీవితాన్ని జీవిస్తూ నేను ఏ విధంగా లోతుగా వెళ్ళి పరిపూర్ణత పొందగలను,
విశ్వాస జీవితంలో ఏ విధంగా లోతుగా వెళ్ళొచ్చు. దానికి 5 సూత్రాలు మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా లోతుగా వెళ్ళటం అంటే ప్రార్థనలో లోతుగా వెళ్ళటం. అనుదిన జీవితంలో దేవుణ్ణి నేను స్మరించాలి. దేవుడు నాకు అవసరమని తెలియాలి. ఎప్పుడో ఆదివారం దేవుణ్ణి స్మరించి దేవాలయానికి వెళ్ళటం కాదు, అనుదినం కూడా నా జీవితంలో నా తండ్రి అయిన దేవుణ్ణి నేను స్మరించి ఆ దేవునితో కొద్దిసేపైనా మాట్లాడాలి. కనుక ప్రభు లోతుగా వెళ్ళమన్నప్పుడు ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి. అనుదినం కూడా కొన్ని సమయాలైనా దేవుణ్ణి స్మరించి నేను ప్రార్థన చేయాలి. ఆ విధంగా దేవునితో నా సంబంధం మరింత గాఢంగా తయారవుతుంది. రెండవదిగా ప్రభు లోతుగా వెళ్ళమన్నప్పుడు దైవ గ్రంథంలో దైవ వాక్యంలో నేను లోతుగా వెళ్ళాలి. దైవ గ్రంథం దేవుని యొక్క స్వరూపం. దేవుని యొక్క వాక్కులో స్వయముగా దేవుడే ఉన్నాడు. వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు. కనుక అటువంటి వాక్యములో నేను లోతుగా వెళ్ళాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బైబిల్ తీసి చదివితే సరిపోదు. ప్రతిరోజు కూడా నా తండ్రి మాట నేను వినాలి. అనుదినం కూడా నా తండ్రి నాతో ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలనే ప్రయత్నం చేయాలి. అంటే ప్రతిరోజు కూడా కొద్ది సమయమైనా దైవ గ్రంథాన్ని నేను తీసి ప్రభు నాతో ఏం చెప్తున్నాడని ఆలోచించి చదివేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఆ విధంగా దైవ జ్ఞానం నాలో ఎదిగి దేవుణ్ణి మరింతగా నేను తెలుసుకున్నవాడిని అవుతాను. మూడవదిగా లోతుగా వెళ్ళటం అంటే దివ్య సంస్కారాలలో నేను లోతుగా వెళ్ళాలి. దివ్య సంస్కారాలు దేవుడే స్వయముగా ఇచ్చినటువంటి దైవానుగ్రహ సోపానాలు. ఈ దివ్య సంస్కారాల ద్వారా కథోలిక సాంప్రదాయంలో దేవుని యొక్క అనుగ్రహం విశ్వాసికి వస్తుంది. అవి చాలా విలువైనవి. మరి మన యొక్క జీవితంలో ఈ దివ్య సంస్కారాలు విలువను గ్రహించి వాటిని తరచుగా స్వీకరించి వాటి ద్వారా దేవుడిచ్చే దైవానుగ్రహాన్ని నేను పొందుతున్నానా లేదా అని ఆలోచించాలి. దివ్య సప్రసాదం ఎంత తరచుగా నేను స్వీకరిస్తున్నాను? పాప సంకీర్తనం నేను ఎన్నిసార్లు చేస్తూ ఉన్నాను? ఎన్నిసార్లు నేను దివ్య పూజకు వస్తూ ఉన్నాను? ఎన్నిసార్లు నేను దేవుని యొక్క దివ్య సప్రసాద ఆరాధనకు వస్తూ ఉన్నాను? ఏ విధంగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞాన వివాహ సంస్కారాన్ని నా అనుదిన కుటుంబ జీవితంలో ఒక ప్రేమ సోపానంగా జీవిస్తున్నాను? లోతుగా వెళ్ళమంటే ఆ దివ్య సంస్కారాల విలువను గ్రహించి వాటిని తరచుగా స్వీకరించి వాటి ద్వారా దేవుడిచ్చే దైవానుగ్రహాన్ని నా జీవితాల్లో ఎక్కువగా పొందాలి. నాలుగవదిగా లోతుగా వెళ్ళటం అంటే ప్రేమలో లోతుగా వెళ్ళటం. అన్నిటికంటే ఎక్కువైంది ప్రేమ అని ప్రభు చెప్పాడు. తను ప్రేమ స్వరూపి అని చెప్పాడు. ప్రేమ ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడని చెప్పాడు. కనుక ప్రభు నన్ను లోతుగా రమ్మన్నప్పుడు విశ్వాస జీవితంలో నేను నా ప్రేమలో ఎదగాలి. దేవుని ప్రేమించటంలో ఎదగాలి. నా చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిని ప్రేమించటంలో నేను ఎదగాలి. నాలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేయాలి. నాలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని నేను రూపుమాపాలి. దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతూ నా చుట్టూ ఉన్న వారిని ప్రేమించేటువంటి విధానంలో నేను ఎదగాలి. అప్పుడే విశ్వాస జీవితంలో లోతుగా నేను వెళ్ళినట్లు లెక్క. ఐదవదిగా లోతుగా వెళ్ళటం అంటే కనికరములో కరుణలో లోతుగా వెళ్ళటం. క్రీస్తు ప్రభు కరుణామయుడు, దయామయుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా తన కరుణను, దేవుని యొక్క కనికరాన్ని ప్రజలకు చూపించినవాడు. మన అనుదిన జీవితంలో కూడా మనం కరుణను చూపించే ప్రయత్నాన్ని చేయాలి. మనకున్నదాన్ని ఇతరులతో పంచుకోవాలి. మన చుట్టూ ఉన్న వారికి సహాయం చేసే ప్రయత్నాన్ని చేయాలి. దయతో, కనికరముతో ఇతరులతో మాట్లాడుతూ కారుణ్య క్రియలు మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం చేయాలి. స్వార్థాన్ని వీడి నిస్వార్థముగా కనికరముతో జీవించాలి.
ప్రభు మనలను లోతుగా వెళ్ళమంటున్నాడు. లోతుగా వెళ్ళటం అంటే ఈ విధంగా మన విశ్వాస జీవితంలో లోతుగా వెళ్ళాలి, ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి, దైవ గ్రంథంలో దైవ వాక్యంలో లోతుగా వెళ్ళాలి, దివ్య సంస్కారాలలో లోతుగా వెళ్ళాలి, దైవ మానవ ప్రేమలో లోతుగా వెళ్ళాలి, చివరిగా దైవ కారుణ్యంలో లోతుగా వెళ్ళాలి. ఆ విధంగా లోతుగా విశ్వాస జీవితాన్ని జీవించినప్పుడు ఏ విధంగా పేతురు గారు ఆయన ఊహించని విధానంలో దైవానుగ్రహాన్ని అనుభవించాడో అదేవిధంగా మనం కూడా దైవానుగ్రహాన్ని అద్భుత రీతిలో ఊహించని విధానంలో పరిపూర్ణంగా మనం అనుభవించగలుగుతాం. ఈ దివ్య పూజలో ప్రభు మనలను తన బలిపీఠం చెంతకు ఆహ్వానిస్తున్నాడు. ఆయనలో లోతుగా మనం వెళ్ళి మనం కొనియాడే ఈ దివ్య పూజా బలిలో లోతుగా మనం ప్రయాణం చేసి ఆ దేవుడు మనకు అనుగ్రహించే పరిపూర్ణ దైవిక జీవితాన్ని మన సొంతం చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపించమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. అనురాగదీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగదీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అప్పద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో, తరింతు నా ప్రభువా. అనురాగదీపాలతో అర్పింతు నా హృదయం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్ముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యు బంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు,
సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు.
స్వస్థతనిచ్చును ఈ విందు, శాంతిని ఒసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, శాంతిని ఒసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, సమాధానమిచ్చును ఈ విందు, సహనము నీకును ఈ విందు, సమాధానమిచ్చును ఈ విందు, సహనము నీకును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోటివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా 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 మా మొరె విను మరియమ్మా, అమ్మా 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 మా మొరె విను మరియమ్మా. మనసే మారిన తల్లి మరి ఒక జన్మము పల్లి, మనసే మారిన తల్లి మరి ఒక జన్మము పల్లి, మరి ఒక జన్మము పల్లి. అమ్మా 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 మా మొరె విను మరియమ్మా. నిత్య